ఫర్ ద పీపుల్ లక్ష్మీనారాయణ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ తనంతట తాను సనాతన ధర్మాన్ని తన కట్టుబడి ఉంటానంటూ కూడా ఒక టోటల్ హిందుత్వవాదిగా తను చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా తన అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత తను తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, లేకపోతే కూటమి మీద చేసిన విమర్శలు కావచ్చు, అన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ నిజంగా ఇక్కడ ఏదో జరుగుతుంది అనే అంశాన్ని ఆ కూటమిలో కానీ సాధారణ జనంలో కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కూటమిలో ఉన్న నేతలు కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు పెడచెవిన పెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఉంటే ప్రజల్లోకి వెళ్తామంటున్నారు, కానీ దీని వెనకాల కర్త కర్మ క్రియ అన్నీ కూడా బీజేపీ అండర్లోనే జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ రాబోయే ఎలక్షన్స్లో బీజేపీ బలోపేతం అవడానికే పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా ఒక శక్తిగా పెంచే ప్రయత్నాన్ని బీజేపీ వెనుకుని నడిపిస్తుంది అన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? కూటమిలో ఉండే ఒక వ్యక్తిని బీజేపీకి అంటే ముందు నుంచి పవన్ కళ్యాణ్ బీజేపీలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కూటమిలో ఉండి రాబోయే ఎలక్షన్స్లో తన ఇండివిజువల్ శక్తిగా చేసే ప్రయత్నం బీజేపీ చేస్తుంది అంటున్నారు. దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు? బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్లో మిత్రులకి మీకు శుభోదయం. గుడ్ మార్నింగ్ అండి. నేను ఇందాక మా కోటేశ్వరరావు గారు ఒక మాట చెప్పారు, దాన్ని ఖండిస్తూ మిగిలిన విషయం మీరు చెప్పిన దానికి సమాధానం చెబుతాను. చెప్పండి. బీజేపీ అనేది వాషింగ్ పౌడర్ బీజేపీలో చేస్తే వాషింగ్ పౌడర్ ఆ వర్డ్ వాడటం అనేది పెద్దలకి మంచిది కాదు అని చెప్పేసి నా ఆలోచన. బీజేపీలో ఎవరు చేరినా, అవినీతి పరులు చేరినా వాళ్ళ ఏదైతే వాళ్ళ మీద కేసులు ఉన్నాయో అవి ఎదుర్కోవాల్సిందే. ఎవరికి ఎక్కడ కేసులు మాఫీ చేసిన ఒక్క ఉదాహరణ కూడా లేదు. ఇంతకు ముందు ఎవరైతే మీరందరూ ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో చెప్పినటువంటి అందరూ వెళ్తున్నారు, నీరజ్ మోడీ వెళ్ళాడు, లేకపోతే యూనియన్ బ్రేవరీస్ అందరూ వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తుంది. బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక ప్రగతి భారతదేశం సాధిస్తుంది. వాషింగ్ పౌడర్ అనేది బీజేపీకి వర్తించదు, అటువంటి పని బీజేపీ చెయ్యదు అనేది ఒకటి చెబుతూ, మీరు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు జిల్లా పర్యటన చేస్తున్నారు, దాని వెనక బీజేపీ ఉన్నది అన్నది అమ్మా. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఆయన కొంచెం ప్రజల సినీ సమయంలో నుంచి కూడా ఆయన ప్రజలకు దగ్గరగా ఉండాలన్న ఆలోచన ఉన్న వ్యక్తి. అదే విధంగా ప్రజలకి సేవ చెయ్యాలన్న తపనతోటి రాజకీయాల్లో పనిచేస్తున్న వ్యక్తి. అందులో భాగంగానే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజల దగ్గరికి చేరువవుతున్నారు. ప్రజల్లో సమస్యలు తెలుసుకొని వీలైనంత త్వరగా సత్వరంగా సమస్యల్ని పరిష్కారం చెయ్యాలన్న ఆలోచనతో ఆయన వెళ్తున్నారు. ఈ రోజు ఆయన ఏదైతే మనం అనుకుంటున్నామో మన్యం జిల్లాలకు వెళ్ళారు అంటే అక్కడ కీలకమైన సమస్యలు ఉన్నాయి తల్లి. అక్కడ ఏదైతే గంజాయి మాఫియా ఆంధ్రప్రదేశ్ ని ముంచెత్తింది అన్నదాన్ని రూట్స్ ఉన్నది అక్కడనే ఉత్పత్తి జరుగుతుంది అన్న ఉద్దేశంతో అక్కడికి ఆయన వెళ్ళి ఆ ప్రజలతోటి మమేకమై వాళ్ళకి ఏమేం చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ఈ గంజాయిని వదిలేసి మిగిలిన ఏం పనులు చేసుకోవాలనేది వాళ్ళతో మమేకమై వాళ్ళని ఒప్పించి మెప్పించి చేసే పని చేస్తున్నారమ్మా. సమస్య ఎక్కడుందో అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు కాబట్టే ఈ రోజు ఆయనకి కూటమిలో మంచి పేరు వస్తుంది. అమ్మా, బీజేపీ ఎవరు మంచి చేసినా వాళ్ళని అభినందిస్తుంది, ప్రోత్సహిస్తుంది. కేవలం ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే కూటమిలో లేరు. ఏ నియోజకవర్గాలకు ఉండవలసిన అధికారులు వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, దానికి సంబంధించి ఎంపీలు కూడా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ మాత్రమే ఎందుకు? పవన్ కళ్యాణ్ మాత్రమే ఆయన ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అమ్మా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అమ్మా ఒక్కరే అన్ని చేస్తారా? లేదు కదమ్మా. కూటమి ఎన్డీఏ కూటమి మాకు ఇన్ని సీట్లు ఇచ్చిందంటే మా మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకొని మాకు అన్ని సీట్లు ఇచ్చారమ్మా. ఆ విధంగానే మేము పనిచేయాలి కాబట్టి కూటమిలో ఉన్నటువంటి అందరూ ఎవరైతే బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎన్డీఏ తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు అందరూ పనిచేస్తేనే ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీని సక్సెస్ఫుల్ చేయగలరు. ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆయన జిల్లాల పెన్షన్ ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు అని చెప్పేసి ఏదైతే ఆపోజిట్ మీడియా చెప్పుకుంటుందో ఆయన ప్రజలకు దగ్గర కావడానికి ఇంకా దగ్గర అయితే ప్రజల సమస్యల్ని దగ్గర ఉండి తెలుసుకోవడానికి ప్రయత్నమే తల్లి. చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి వెళ్ళినా, పవన్ కళ్యాణ్ వెళ్ళినా
రూట్స్ లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని వీలైనంత త్వరగా పరిష్కరించే ప్రయత్నమే తప్పక ఎన్డీఏలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. ఇది కలిసి కట్టుగా పనిచేస్తుంది. ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందించడానికి అమరావతిని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ఒక అద్భుతమైన రాజధాని ప్రజలకు అందించడానికి మాత్రమే ఈ పని జరుగుతుంది. ఆ వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా 2047 లక్ష్యంగా పనిచేస్తున్నామమ్మా. ఎటువంటి విభేదాలు లేవు, ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు వెనక బీజేపీ ఉంది, పవన్ కళ్యాణ్ వెనక బీజేపీ ఉంది, అందరి వెనక బీజేపీ ఉంది. మంచి పని చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వెనక కూడా బీజేపీ ఉంటుందా లేదా అన్నదే ప్రశ్న. ఇప్పుడు ఉంది బీజేపీ, కానీ 2029 లో ఉంటుందా లేదా అన్నదే ప్రశ్న.